గత 21 ఏళ్ల నుంచి అప్రతిహాతంగా బీహార్‌ని ముఖ్యమంత్రిగా పరిపాలించినటువంటి నితీష్ కుమార్, మధ్యలో ఒక్కసారి తను దిగాల్సొచ్చినప్పుడు నైతికంగా మాంఝీని కొన్ని రోజుల పాటు ముఖ్యమంత్రిగా చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఆయన దించేసి తను ముఖ్యమంత్రి అయిపోయారు. ఆహ్, మొత్తం 21 ఏళ్లలో 20 ఏళ్ళు ఆయనే ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇన్నేళ్ల తర్వాత ఆయన సాంతం ముఖ్యమంత్రి పీఠం నుంచి వైదొలిగి జాతీయ రాజకీయాలకెళ్ళిపోయారు. రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం ఒక ఎత్తు. ఇప్పుడు ఎన్‌డీఏ సమావేశమై సమ్రాట్ చౌధరి ఎవరైతే భారతీయ జనతా పార్టీ తరపున ఉప ముఖ్యమంత్రి ఉన్నారో తనని ముఖ్యమంత్రిగా ఎంపిక చేయడం అన్నటువంటిది కీలకం. తద్వారా బీహార్ రాజకీయంలో మొట్టమొదటిసారి బీజేపీ ముఖ్యమంత్రి రాబోతున్నారు. ఎన్‌డీఏలో బీజేపీ లీడ్‌లోకి రాబోతుంది. అయితే ఇది మంచికా చెడుకా అన్నది భవిష్యత్తు నిర్దేశించాలి. ఎందుకంటే తిరిగే కాలు తిట్టే నోరు ఊరుకోదంటారు. నితీష్ కుమార్ జాతీయ రాజకీయాలకెళ్లారు. ఏ మేరకు బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తారు, బీహార్‌లో రాజకీయాలని మళ్ళీ ఏమన్నా మలుపులు తిప్పే ప్రయత్నం చేస్తారా, తను అక్కడ లేనప్పుడు చెడగొట్టే ప్రయత్నం చేస్తారని చూడాలి. వాళ్ళ అబ్బాయిని గనక డిప్యూటీ సీఎం చేస్తే కెలక్కపోవచ్చు, చెడగొట్టకపోవచ్చు. మళ్ళీ ఇప్పుడు ఈయన్ని అకామిడేట్ చేయాలి కేంద్ర మంత్రిగా. ఏం జరుగుద్దో చూడాలి.